వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే, అంటే లెటర్స్ గురించి మాట్లాడుకుంటాము, నంబర్స్ గురించి కూడా మాట్లాడుకుంటాము. న్యూమరాలజీ నంబర్‌ని ఎంత బాగా అంటే ఒక పాజిటివ్ వైబ్ రావాలి అనంటే ఏ పేరుతో బావుంటుంది, ఎలా ఉంటే బావుంటుంది అండ్ జనరల్‌గా మనం ఏంజెల్ నంబర్స్ గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటాము. ఒక పేరులో అవి ఉంటే వాటి వైబ్స్ ఎలా ఉంటాయో తెలుసుకుంటూ ఉంటాం. అయితే వచ్చేటువంటి 2025లో ఆర్ అనే లెటర్‌కి గనుక మనం చూసుకుంటే న్యూమరాలజీ అసలు దానికి ఏం చెప్తుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటల్లోనే తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. ఆర్ అనే లెటర్ హ్మ్. ఎంటర్ ఈ లెటర్‌కి ఈ జనరల్‌గా న్యూమరాలజీ అసలు ఏం చెప్తుందండి? హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉండే లెటర్ నాన్న ఇది. అంటే ప్రతి లెటర్ క్వాలిటీ ఏమంటే చాల్డిన్‌లో పైథాగరస్ సేమ్ నంబర్‌లు ఉంటాయి. ఒక 4, 5 నంబర్స్‌కే చాల్డిన్‌లో నంబర్ వేరే, పైథాగరస్‌లో వేరే. ఏ అంటే 1, 1, బి అంటే 2, 2, సి అంటే 3, 3. బట్ ఆర్ అంటే చాల్డిన్‌లో 2. 2 అంటే చంద్ర ప్రభావం. దే హావ్ లాట్ ఆఫ్ పబ్లిసిటీ. సో ఆర్‌తో మీరు రేంజ్ రోవర్ తీసుకోండి, రెమాండ్స్ తీసుకోండి, రిలయన్స్ తీసుకోండి. నేను జస్ట్ కొన్ని పేర్లు చదువుతాను. దే ఆర్ వెరీ వెరీ రెనాల్ట్, రెబాన్. రెబాన్ కలదాలంటే ఒకప్పుడు బ్రాండ్. రోలెక్స్ వాచ్లు బ్రాండ్. సో రెడ్ బుల్, రాయల్ ఓక్ వుడ్ షాప్, రత్నదీప్ కిరాణా షాపులో సందుకు ఒకటి ఉంది రత్నదీప్. ఆర్ లెటర్. రెమాండ్, రెడ్ టేప్. సో రేంజ్ రోవర్ ఒక ప్రెస్టేజ్, రీబాక్, రాబిన్ బాస్కిన్స్ ఐస్ క్రీమ్, ఆర్బీఐ, రెయిన్బో హాస్పిటల్ చెప్పక్కర్లా, రాడిసన్ చెప్పక్కర్లా, ర్యాపిడో ప్రతి ఒక్కరిని గమ్యం చేరుస్తున్నాయి. సో సమ్ నేమ్స్ విత్ ఆర్ లైక్ ద గ్రేట్ లీడర్ రాజశేఖర్ రెడ్డి గారు, ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు, రాజారెడ్డి గారు, రామ్ చరణ్ గారు, సో రఘురామకృష్ణంరాజు గారు, రాధా, రాధిక, రంగనాథ్, రాజమౌళి గారు, సో రామ్ చరణ్ గారు, రణ్వీర్ గారు, రోహిత్ శర్మ, రాజ్ కుమార్, రజనీకాంత్, సో రమ్యకృష్ణ, రాజేష్ ఖన్నా, రిషబ్ పంత్, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ. సో ఆర్ ఈజ్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్ లెటర్. ఓకే. ఆర్ని కానీ కరెక్ట్గా యూస్ చేసుకుంటే వాళ్ళు ఒక చరిత్ర. సో రాజమౌళి గారిలాగా. అదే చరిత్రే. 100% దే ఆర్ పీపుల్ టు క్రియేట్ హిస్టరీ. సో ఇప్పుడు చెప్తా, రిలయన్స్ అనేది ఒక సామ్రాజ్యం దేశమంతా విస్తరించి గంటకు 90 కోట్లు సంపాదిస్తూ ఉంది ఆన్ ద బ్రాండ్ నేమ్ ఆఫ్ రిలయన్స్. సో ఈ ఆర్ లెటర్తో పవర్ ఏమంటే చాల్డిన్లో 2, పైథాగరస్లో 9. 9 అనేది స్ట్రాంగెస్ట్ లెటర్. 9 అంటే కుజుడు, డబ్బు, పేరు, బంగళాలు, ఆస్తులు, చిరాస్తులు, లగ్జరీ లైఫ్. సో ఆరు వాళ్ళకి 2 క్వాలిటీస్ ఉంటాయి. వాళ్ళు సాఫ్ట్గా ఉండగలరు, అవసరమైతే మొండవగలరు, జగమొండవగలరు. సో ఆరు వాళ్ళతో శత్రుత్వం మంచిది కాదు. ఇట్స్ వెరీ 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 డేంజర్. ఆరుతో ఫ్రెండ్షిప్పే మంచిది. ఆరు వాళ్ళతో మనం సరెండర్ అయిపోవాలా, ఫ్రెండ్షిప్ చేసుకోవాలా, దూరం అయిపోవాలా. దగ్గరగా ఉండి వాడిని కలబెట్టి గలాటకపోతే మాత్రం విల్ బి స్మాష్డ్. దే ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్ పీపుల్. ఆరు వాళ్ళు భయపడరు, భయపించినా భయపడరు, బెదిరించినా భయపడరు, ఓన్లీ ప్రేమకి లొంగుతారు. వెళ్ళే సరెండర్ అయిపోయి క్షమించన్నా తప్పు అయిపోయిందంటే క్షమించేస్తారు. దే హ్యావ్ ద క్వాలిటీ ఆఫ్ ఫర్గివింగ్, యాక్సెప్టింగ్, మేకింగ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్కి ప్రాణం ఇచ్చే మంచి గుణం ఆర్ వాళ్ళు డౌన్ టు ఎర్త్, హంబుల్ అండ్ దే ఆర్ వెరీ వెరీ జనరస్ పీపుల్ విత్ గ్రేట్ హార్ట్, గ్రేట్ నేచర్. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు. చాలా మంచి క్వాలిటీస్. మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎవరిని చూసినా, నేను కర్నూలులో నేను డాక్టర్గా ఉన్నాను 2004లో. నాకు బాగా పరిచయం ముందు నుంచి కూడా, రాజారెడ్డి గారు పరిచయము. దూరం చూశారు, నేను సీఎం, నేను ఆర్డినరీ డాక్టర్ని. సార్ పక్కకి వెళ్దామని వెళ్తుంటే, ఏ కిరణ్ రా, ఇట్లా రా, పరితబోయి సార్ మీరు సీఎంగా వచ్చారు, నేను మామూలు డాక్టర్. రా, ఎట్లున్నావు రా, డిఎంహెచ్ఓ మా పిల్లోడు అంటే అంతమంది చూసి 3-4 years గ్యాప్ ఉంది. బట్ ద లవ్ అండ్ అఫెక్షన్ దే షో. రేంజ్ కాదు, మనం చిన్నోళ్ళం వాళ్ళు పెద్దోళ్ళు, అయినా అభిమానం చూపించే లెటర్ ఆర్ లెటర్. సో మెజారిటీ ఆఫ్ ఆర్ ఏమంటే గుండెలో నిలిచిపోతారు. వాళ్ళు బతుకుండి లేకపోని వాళ్ళు చరిత్రలో నిలిచిపోయే వ్యక్తులు. గ్రేట్ క్వాలిటీస్ ఉంటాయి, హెల్పింగ్ నేచర్ ఉంటుంది. ఆరు వాళ్ళు హెల్ప్ తీసుకోరు, అవసరం ఉన్నప్పుడు మనకు అడిగి సాయం చేసేవాళ్ళు ఆర్ లెటర్ వాళ్ళు. సో దే హ్యావ్ ద క్వాలిటీ ఆఫ్ విన్నింగ్. చూసి నేర్చుకుంటారు నాన్న. ఒకరి దగ్గర మంచి గుణాలు ఉన్నాయనుకోండి, వాళ్ళని ఒక అరగంట గమనించి వాళ్ళ దగ్గర నుంచి ఆ మంచి నేర్చుకుంటారు, ఇంప్లిమెంట్ చేస్తారు అండ్ దే కమ్ అప్ యాజ్ ఎ బ్యాంగ్. చాలా అంటే వీళ్ళు ఇనిషియల్గా ఫస్ట్ 20 to 30 years స్ట్రగులింగ్స్ ఉంటాయి. 30 నుంచి వీళ్ళకి ఫెచ్చింగ్, నేమ్, ఫేమ్, హీరో అయితే పాపులర్ అయిపోవడము, డబ్బు సంపాదించడం. 40 దాటినప్పటి నుంచి గౌరవము, సన్మానాలు, మర్యాదలు, పురస్కారాలు అన్నీ ఉంటాయి. సో ఒక మాట చెప్పాలంటే ఆరు వాళ్ళకి
పేరు బాగుంటే సక్సెస్. బట్ ఆర్‌లో కూడా కొన్ని రాంగ్ వైబ్రేషన్స్ ఉంటాయి. అంటే 100% పేరు బాగుంటే సూపర్. పేరులో 10%, 20% రాంగ్ నంబర్స్, రాంగ్ వైబ్రేషన్స్ ఉంటే దే విల్ హ్యావ్ అన్‌హ్యాపీ ఎండింగ్. లైక్ రంగనాథ్ గారు, హీరో, యాక్టర్, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్. 60 ఏళ్ళు పైన ఆయన వయసులో ఆయన సూసైడ్ చేసుకున్నారు. ఇంకా చాలామంది పేర్లు ఆరుతో ఉన్నాయి అన్‌హ్యాపీ ఎండింగ్. బట్ చాలామంది బాధపడతారు నా పేర్లు చెప్పడం లేదు. సో ఆర్‌తో క్వాలిటీ ఏమంటే దే మే హ్యావ్ యాక్సిడెంట్స్ ఆల్సో. మంచి మంచి నాయకులు కూడా చనిపోయిన వాళ్ళు ఆర్‌తో ఉన్నారు. ఒక నాయకుడు చనిపోతే నేను 3 రోజులు అన్నం కూడా తినలేదు యాక్సిడెంట్‌లో చనిపోతే. సో ఆరు వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సింది. పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే అన్‌హ్యాపీ ఎండింగ్ ఉంటుంది, సడన్ కొలాప్స్ ఉంటుంది. సో వీళ్ళు బేసిక్గా హెల్త్ చాలా జాగ్రత్త తీసుకుంటారు. ఫుడ్ 2025లో ఎలా సార్? అంటే హెల్త్ పరంగాను, ఫైనాన్షియల్ పరంగాను ఏ విధంగా ఉండే అవకాశం సార్ ఉంటుంది? 2025 తీసుకుంటే 2025 = 9, ఆర్ ఇస్ 9. సో వీళ్ళకి జనవరిలో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. చాలామందికి అంటే ఫస్ట్ పండగ అని యూజువల్గా చెప్పాలంటే మేము తిరుపతి పక్క వాళ్ళం జనవరిని కీడు పండగ అంటాం అనమాట. సో మొదటి 15 days ముఖ్యమైన పనులు చేయము. ఆఫ్టర్ పండగ 15 నుంచి పనులు స్టార్ట్ చేస్తాం. సో లెటర్ 6 కూడా జనవరిలో ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయడం మంచిది కాదు. ఫిబ్రవరికి పోస్ట్పోన్ చేసుకోండి. ఏదైనా ఓపెనింగ్స్, ఏదైనా ఇల్లు గృహప్రవేశం జనవరిలో కాకుండా ఫిబ్రవరిలో చేసుకుంటే మంచి ఈ 6 వాళ్ళకి మాత్రం. సో జనవరి నుంచి వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ కొంచెం అగ్రవేట్ అవుతాయి. నొప్పులు ఉంటే కొంచెం ఎక్కువ అవుతాయి. ఇండైజెషన్ ప్రాబ్లం కొంచెం ఎక్కువ అవుతుంది. హెడేక్ ఉంటే కొంచెం సివియర్ అవుతుంది. ఫిబ్రవరి నుంచి అన్ని కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే అద్భుతంగా ఉంటాయి. అక్టోబర్లో మళ్ళీ కొన్ని జాగ్రత్తలు, చేసిన పనులన్నీ కరెక్టా కాదా అని ఒకసారి విశ్లేషించుకోవాల్సి ఉంటుంది. మిగతా అన్ని నెలలు బాగుంటాయి. యూజువల్గా 6 వాళ్ళకి దే విల్ హ్యావ్ మైల్డ్ డైజెషన్ ప్రాబ్లమ్, స్కిన్ ప్రాబ్లం, ఐ ఇన్ఫెక్షన్స్, అలర్జీ రావడం. ఆఫ్టర్ 50, 30-40% విల్ హ్యావ్ ఈవెన్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మైల్డ్ హైపర్ టెన్షన్ ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకొని తగు జాగ్రత్తలు, వాకింగ్, ఫుడ్ హ్యాబిట్ చేంజెస్ తీసుకుంటే 6 వాళ్ళు దే కెన్ మెయింటైన్ ఏ డీసెంట్ లైఫ్ ఫర్ మ్యాక్సిమం పీరియడ్. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ 9133789199, 9133789199, 8688068888, 8688068888. 8688157777, 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. సో చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. చాలామంది అంటే కెరీర్లో ఫెయిల్ అయిపోతూ ఉంటారు, దాంతోపాటు ఆర్థికంగా దెబ్బతింటూ ఉంటారు, లేదంటే హెల్త్ పాడైపోతూ ఉంటుంది. పిలిచే పేరులో కూడా వైబ్రేషన్స్ని బట్టి కూడా వాటికి సంబంధించినటువంటి కొన్ని డ్యామేజెస్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. బట్ రైట్ నేమ్ తోటి కనుక మీరు వెళ్తే త్రూ న్యూమరాలజీ డెఫినెట్గా సక్సెస్ చూస్తారని చెప్పడానికి సక్సెస్ స్టోరీస్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు మన ముందు చాలా చూపించడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో ఆయన చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకు అని అంటే ఒక రైట్ నేమ్ ఆ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కనుక పెడితే డైరెక్ట్ ఫిజికల్గానే కలవమని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకు అని అంటే పిల్లల పేర్లు పెట్టేటప్పుడు జనరల్గా మంచి ఆయుష్ ఉండాలని చెప్పేసి బ్లెస్ చేస్తూ ఉంటాము, మంచి ఆరోగ్యం ఉండాలని బ్లెస్ చేస్తూ ఉంటాం, కెరీర్లో మంచిగా ఉండాలని చెప్పి బ్లెస్ చేస్తూ ఉంటారు. ద సేమ్ టైం
పిల్లలకు కావాల్సిన విధంగా ఒక రైట్ నేమ్‌లో, రైట్ టైమ్‌లో పుట్టినటువంటి పిల్లలకి ఆ పేర్లు పెట్టేటప్పుడు కొన్ని పాజిటివ్ వైబ్స్ రావాలి అనుకున్నప్పుడు ఏంజెల్ నంబరో, లేదంటే రైట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కొంతమంది దేవుళ్ళ పేర్లు పెడుతూ ఉంటారు. సో, ఆ ప్రాసెస్‌లో గనుక మీకు కావాలి అనుకున్నప్పుడు, మీ పిల్లల భవిష్యత్తుని మీరు బలంగా ఒక మంచి పేరుతోటి ముందుకు తీసుకువెళ్ళాలి అనుకున్నప్పుడు, డైరెక్ట్‌గా మణికొండలో మీకు ఆఫీస్ ఉంటుంది. డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిది. మీరక్కడ అప్రోచ్ అవ్వచ్చు. అండ్ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో కూడా ఏదైనా చిన్న డౌట్ ఉన్నా త్రూ న్యూమరాలజీ మీరు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి సంప్రదించొచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం డైరెక్ట్ అపాయింట్‌మెంట్ తీసుకోండి. మెసేజెస్ లాంటివి మాత్రం ఏం పెట్టకుండా ఒక చిన్న ఆహ్, ఆలోచనొస్తే పేరు పెట్టించాలి అనుకున్నటువంటి మంచి పేరు పెట్టించాలనుకున్నటువంటి ఆలోచనొస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి సంప్రదించి మీరు వెళ్ళొచ్చు మణికొండకి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థాంక్ యూ.